ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉండటంతో గిరిజన ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం 8 గంటలైనా చలి తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోనే రెండో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 4 గంటలకే ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత దిగజారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఇటు నవంబర్ నెలలోనే ఇలా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో అయితే రానున్న రోజుల్లో అయితే ఉష్ణోగ్రతలు మరింత స్థాయిలో పడిపోతున్నాయని అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అయితే ఇటు ప్రయాణికులు కానీ ఇటు వాహనదారులకు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం ప్రధాన హైవే వద్ద ఉన్నాం. ఇప్పటికీ ఇటు ప్రయాణికులకు కానీ రవాణా సౌకర్యాలు అయితే తగ్గుముఖం పడ్డాయని చెప్పవచ్చు. ఇటు ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరడంతో అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో బుధవారం రికార్డు స్థాయిలో సిర్పురియులో 9.7 ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా తిర్యానిలో 11.1, కెరమెరిలో 12.3, వాంకిడిలో 12.4, గిన్నెదరిలో 12.6, ఆసిఫాబాద్లో 12.7, చింతనమానపల్లిలో 13.4, దహగాంలో 13.7 కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే అయితే అవుతున్నాయని అయితే చెప్పవచ్చు. ఇదే రీతిలో అయితే ఇంకా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతే ఇటు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకైతే ఆశ్రమ పాఠశాలలో కనీస వసతులు లేకైతే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వారికి రావాల్సిన బెడ్షీట్లు కానీ రాకపోవడంతో అయితే ఇటు ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రతగా ఎక్కువగా ఉండటంతో అయితే ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లాలో ఎక్కువగా ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఎక్కువగానే ఉంటాయి. చలి కూడా తీవ్ర స్థాయిలో ఉంటుందని అయితే గతం నుంచే చెప్తున్నారు. గతంలో అయితే 5 డిగ్రీలకు చేరడంతో అయితే అదే సమయంలో పిల్లలకు ఏదైతే విద్యార్థులకైతే స్కూళ్ళకైతే సమయపాలనలో కొంచెం జాప్యం అయితే జరిగిందని కూడా గతంలో అయితే ఉన్నది. ఈసారి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. విద్యార్థులకైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. సమయపాలన కొంచెం తగ్గుముఖం పట్టిస్తే బాగుంటుందని అయితే ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అదే రీతిలో ఇటు ముఖ్యంగా చెప్పాలంటే వృద్ధులకు కానీ పిల్లలకు కానీ శ్వాసకోశ వ్యాధి ఉన్న వారికైతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇటు డాక్టర్లు అయితే చెప్తున్నారు. వారు బయటికి వెళ్ళాలంటే కొంచెం సమయపాలన పాటించాలనేది కూడా హెచ్చరిస్తున్నారు. ఇదే రీతిలో చూసుకుంటే ఇటు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉండటంతో అయితే ధరకు మద్దతు ధర రావడం అయితే ఇటు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కనిష్ట ఉష్ణోగ్రతల వల్ల ఇటు మంచు తేమతోటైతే కొంచెం పత్తి రైతులకైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వరి ధాన్యం కొనుగోలులో కూడా ఇటు పాడి బ్యాగులు రావడం లేదని కూడా ఇటు అధికారులతోటైతే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మ్యాచర్ ఉండడం వల్ల ఇటు పాడి బ్యాగ్స్ ఇవ్వకపోవడంతో అయితే తేమ శాతం పెరుగుతుంది కాబట్టి రైతులకు ఇవ్వడం లేదని అధికారులు చెప్తున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతల వల్ల ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇటు చలి తీవ్రత చలిగాలులు వీచుండటంతో అయితే ఇటు కార్మికులకు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో సింగరేణి ప్రాంతంలో ఉదయం పూట కార్మికులకు వెళ్ళాలంటే తీవ్రంగా హాజరు శాతం కూడా తగ్గుముఖం పట్టిందైతే ఇటు సింగరేణి అధికారులు కూడా సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో అయితే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారైతే చెప్పవచ్చు. ముఖ్యంగా డాక్టర్లు సూచించేదంటే ఇటు పిల్లలు కానీ వృద్ధులు కానీ వారు సమయంలో ఉదయం కాకుండా వారు ఎండ తీవ్రత తర్వాతనే బయటికి రావాలని కూడా ఇటు డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇటు గిన్నెదారి కానీ ఇటు ఏజెన్సీ ప్రాంతాలలో అయితే కనీసం 8 దాటినా కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే ఎదురవుతుంది. వారు వచ్చినా కూడా
మళ్ళీ తిరిగి వెళ్ళడానికి 4-5 గంటలకే వెళ్ళి చలిమంటలు వేసుకొని సేద తీర్చిన పరిస్థితి అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో అయితే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.